వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మరి ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు మరి ది 5 AM క్లబ్ అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజంలో నుంచి అతి విలువైన అద్భుతమైన మరికొన్ని పాయింట్స్ ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి నిన్నటి రోజున మరి ఒకానొక స్త్రీ, ఒకానొక బిజినెస్ ఉమెన్ ఏ విధంగా మరి తన యొక్క పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరి సూసైడ్ చేసుకుందాము అనేటువంటి పరిస్థితుల్లో ఒకానొక చిన్న ఇన్విటేషన్, ఒక ఒక మోటివేషనల్ సెమినార్కి ఆవిడకి మరి పాస్ దొరకడం, అది తీసుకుని అటెండ్ అవ్వడం, అక్కడ మరి ఒకానొక అద్భుతమైనటువంటి స్పీకర్ మనలో ఉన్నటువంటి, మనం చేస్తున్నటువంటి, మనల్ని మోటివేట్ చేసేటువంటి అతి విలువైన పాయింట్స్ అన్ని కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మరి ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీదకి ఒకే ముడి సరుకులతో వచ్చాం మనందరం కూడా. మరి దాన్ని మన యొక్క జ్ఞానాన్ని బట్టి మరి ఎవరైతే మరి సాకులు చెప్పకుండా, మరి ఎవరైతే చివరి వరకు, మరి అంచుల వరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారినే విజయం వరిస్తుంది అని చెప్పారు. అలాగే మరి ఇవన్నీ కూడా మాటలకి చేతలకే కానీ ప్రాక్టికల్స్గా ఎక్కడ రావు, ఏమీ అవ్వదు అనేటువంటి ఒకానొక మరి సమావేశంలో వచ్చినటువంటి క్వశ్చన్కి అవును, కరెక్టే, ఎవరైతే తెలుసుకున్న దాన్ని ఆచరించరో వాళ్ళందరికీ కూడా జీరోతో సమానము, ఎవరైతే గనక ఆచరిస్తారో వాళ్ళే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు. అలాగే ఇప్పుడు మనం ఎవరైతే చెప్పుకుంటున్నటువంటి విజయాన్ని పొందినటువంటి ఒక కళాకారులు కానివ్వండి, ఒక క్రీడాకారులు కానివ్వండి, ఎవరైతే ఏ ఏ రంగాల్లో ఉన్నా కూడా మనందరం కూడా ఆ విజయం పొందినటువంటి ఆ చివరి క్షణాలని చూస్తున్నాము. కానీ వాళ్ళు ఆ విజయం పొందడానికి ఎంతగా వాళ్ళందరూ కూడా శ్రమించారు అన్న విషయాన్ని మనం ఎక్కడా కూడా చూడడం లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఒకానొకప్పుడు మరి ఎంతో సంఘర్షణతో, ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని మరి ఒకానొక విద్యార్థిగా ఎంతో అత్యున్నతమైనటువంటి క్రమశిక్షణతో మరి సమయాన్ని కేటాయించి ఆ స్థితికి చేరుకున్నవారు. ఇవి ఏమీ కూడా ఎవ్వరికి కూడా ఊరికినే ఎవరికి ఏమీ రావడం లేదు. కాబట్టి క్రమశిక్షణ ఎలాగైనా సరే సాధించాలి అనేటువంటి సంకల్ప బలము మనల్ని ముందుకు నడిపిస్తుంది మరి అని చెప్తూ వచ్చారు. అలాగే మరి మనందరికీ కూడా మనము చాలా తక్కువ వారము. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనము బయట ఉన్నటువంటి వాటితోనే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఇన్ని కోట్ల ఆస్తులున్నాయి, నాకేమీ లేవు, నేను వాళ్ళకంటే చాలా తక్కువ అని ఎంతసేపు కూడా బయట వాళ్ళు బాగా పీహెచ్డీలు చేశారు, నేనేమీ చదువుకోలేదు అని ఎంతసేపు కూడా మనము ఈ బాహ్యంగా ఉన్నటువంటి వాటి వైపునే చెక్ చేసుకుంటూ మనము మనల్ని మనం ఒకానొక నేను ఏమీ చెయ్యలేను అనేటువంటి ఆత్మన్యూన్యతా భావంలో ఉంటాము. అసలైనటువంటి శక్తి అందరిలోనూ ఒకటే ఉంది. మీకు చిన్నప్పటి నుంచి మీకు నూరు పోసినటువంటి నమ్మకాల నుంచి బయటపడండి. చిన్నప్పటి నుంచి ఒకానొక వంశపు వారే ఈ విజయాలను సాధిస్తారు, మనకి వల్ల కాదు అనేటువంటి తత్వంలో మనందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వబడింది. సో అలాంటి వాటి నుంచి బయటపడండి అని మనకి స్పీకరు హెచ్చరిస్తుందన్నమాట. ఈ యొక్క మార్పు అనేది మన యొక్క అలవాట్లతోనే మనకి ఆ విజయం అనేది మనకి ప్రారంభమవుతుంది. మీరు నెమ్మదిగా మీ యొక్క జీవన శైలిని మార్చుకోండి. అంతేగాని ఎప్పటి నుంచి మనకి చిన్నప్పటి నుంచి మన చుట్టూతో ఉండేటువంటి పరిసరాల్లో మనం ఏర్పరచుకున్నటువంటి సరికాని నమ్మకాల నుంచి, విశ్వాసాల నుంచి బయటపడండి అని హెచ్చరిస్తూ ఎంతో
చక్కగా చెప్తూ వచ్చారు. అలాగే నిజమైనటువంటి నాయకత్వము అంటే గనక మరి బిరుదులు ఆ! బిరుదులు, ఆహ్, పదవులు ఇవి కాదు నిజమైన నాయకత్వము అంటే అది కాదు. మీరు ఎలాంటి అంటే మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంపూర్ణ ఆధిపత్యం పొందిన వారే నిజమైనటువంటి నాయకత్వం వహించేవారు అని ఆహ్, మరి చెప్తున్నారు. ఇంకా సృష్టించడానికి బదులు మనకుండేటువంటి మనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కొన్ని కొన్ని అలవాట్లు ఏంటి అంటే ప్రతి దానికి గూడా వాళ్ళిలాగా, వీళ్ళిలాగా అని విమర్శించడం ఆపివేసి, ప్రతీదీ నేను చెయ్యగలను, నేను చేస్తాను అని సృష్టించడం నేర్చుకోండి. ఓకే. ఇది నా జీవితం ఇంతే అని మనల్ని మనం ఎప్పుడు గూడా తక్కువగా చేసుకుంటూ చింతించడానికి బదులు, మరి వెంటనే ఇమ్మీడియేట్‌గా పని చేయడం ప్రారంభించండి. సో, ఎప్పుడైతే ఈ విధంగా మన యొక్క ఆలోచన ధోరణిని ఆహ్, మార్చుకోవాలి. ఎవరైతే మరి ఎప్పుడు గూడా సాకులు చెప్తూ ఉంటారో, ఎప్పుడు అది, ఇది అని చెప్పేసి సాకులు చెప్తున్న వాళ్ళని ఇక్కడ డ్రామా, డ్రామా దేవుళ్ళు అని గూడా మరి చెప్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి సాకులు చెప్పడం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు సాకులు చెప్పడం మానేసి, మనం చక్కగా దాని నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ విధంగా దాని నుంచి మనం బయటపడాలి అనేది చేయడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా మరి వీటన్నింటికి కూడా ఇక్కడ మనము ఇది ఒక స్టోరీలాగా మనకి 'రాబిన్ శర్మ' గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈవిడ ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు, ఆ స్పీకరు ఎంతో అద్భుతమైనటువంటి ఇలాంటి మనల్ని ఉత్తేజపరిచేటువంటి పాయింట్స్ అన్ని చెప్పడం. ఈవిడకేమో వాళ్ళ నాన్నగారు ఎందుకంటే తనకి చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రతీదీ ప్రోత్సహించి, తన్ని చక్కగా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు వాళ్ళ నాన్నగారు. సో, వాళ్ళ నాన్నగారు గూడా గుర్తొస్తారనమాట ఈవిడకి. సో, ఇలాగా ఉండేటువంటి సమయంలో ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ స్టేజ్ మీద కూలపడిపోవడం జరుగుతుందనమాట. సో, ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద ఆ స్పీకరు కూలిపోతున్నారో ఇమ్మీడియేట్‌గా పక్కనున్నటువంటి ఆ కళాకారులతో మాట్లాడడం. ఇలాగా అని ఇద్దరు గూడా ఒకళ్ళనొకళ్ళు అన్నీ డిస్కస్ చేసుకోవడం. ఇలా వీళ్ళు చేస్తూ ఉండగా మరి మూడో వ్యక్తి వీళ్ళ ముందుకు రావడం జరుగుతుంది. ఆ మూడో వ్యక్తి కనిపించడానికి చాలా వికారంగా అంటే ఆయన పెట్టుకున్నటువంటి వాచ్ ఏమో చాలా ఖరీదైంది. కానీ ఆయన వేసుకున్నటువంటి బట్టలు అవన్నీ గూడా మురికి బట్టలు. అంత డీసెంట్‌గా ఉండనటువంటి అవతారంలో ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన వచ్చి వీళ్ళని అడుగుతూ ఉంటారు. మీకు ఇప్పుడు స్పీకర్ చెప్పిన దాంట్లో మీకేమి నచ్చింది? ఏమి నచ్చింది? అని అడుగుతూ ఉంటుంటే వీళ్ళకి సంశయం. ఈయనెవరు ఇలాగ ఏం మూర్ఖుల్లా ఉన్నాడు, ఇలా వచ్చి మనల్ని అడుగుతున్నాడని అతన్ని చాలా తక్కువగా భావనతో చూస్తూ ఉంటారు. కానీ ఆయన నుంచి వచ్చేటువంటి ఆ పదాలు, ఆయన నుంచి వచ్చేటువంటి ఆ మాటలు వీళ్ళని ఆకర్షిస్తాయన్నమాట. సో, ఆకర్షించడం ద్వారా ఆయన వీళ్ళకి చెప్తారనమాట. మీకు ఏం నచ్చింది? ఇవన్నీ అని చెప్తూ ఉండగా ఆహ్, నేను కూడా ఈయన మాటలకి ఎంతో ఆహ్, ఈయన మాటలు నన్ను ఎంతో ప్రేరేపించి, ఈరోజు నేను ఈ విధంగా బిజినెస్‌లో ఈ విధంగా ఉండడానికి దీనికి కారణం ఈయనే అని ఆయన చెప్తూ ఉంటారు. సో, ఈ చెప్పేటువంటి సందర్భంలో వీళ్ళకేంటంటే అసలు వినాలా ఈళ్ళ మాటలు ఆహ్, ఒక ఆయన వేషం చూస్తేనేమో చాలా ఆహ్, అంటే స్నానం చేయకుండా, ఆ మురికి బట్టలతో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయన నోటి నుంచి వచ్చే మాటలేమో ఈళ్ళకి చాలా ప్రేరణ ఇస్తూ ఉంటాయన్నమాట. సో, అలాగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురి మధ్య కాన్వర్సేషన్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆహ్, మరి ఈయన చెప్తారు. ఏమని? నేను మీకు ఆయన ఆ విధంగా మరి ఆ స్టేజ్ మీద ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆయన కూలబడిపోతారు గదా! సో, వీళ్ళేమనుకుంటారంటే కూలబడిపోయారు, ఆయన చనిపోయారేమో అని వీళ్ళనుకుని ఇంక వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఈ మూడో వ్యక్తి వచ్చి ఆయన గురించి నేను అన్నిట్లో గూడా మంచి ఆహారం తీసుకుంటాను. నా చుట్టూతా నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేసేవాళ్ళుంటారో వాళ్ళతోనే నేనుంటాను. అన్ని వస్తువుల్లో కూడా నేను ద బెస్ట్ ఏంటో నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో, నేను ఏదైతే అనుకుంటానో దాన్ని పొంది తీరుతాను. ఇలాగా చాలా
ఉత్సాహపరిచేటువంటి మాటలు ఈయన మాట్లాడుతుంటే వీళ్ళకి ఆ మాటలు ఈయన ఎచ్చుకు చెప్తున్నారా? లేకపోతే అసలు ఏంటనేది వీళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉంటారన్నమాట వీళ్ళిద్దరూ గూడా. ఈ ఈ విధంగా వాళ్ళకి జరుగుతూ ఉన్న సమయంలో ఆయన చెప్తూ ఉంటారు. మరి హ్మ్. సో, మీకు గూడా నేను నేర్పిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా నేనెలా పొందాను అంటే గనక, ద 5 ఏఎం క్లబ్‌లో నేను ఇవన్నీ గూడా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా ఎవరైతే విజయం సాధించాలి అని అనుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క పట్టు ఎలా ఉంటుందంటేనట, ఉడుం పట్టులా ఉంటుంది. కాబట్టి నేను ఎవరైతే ఆహ్, వాళ్ళ యొక్క సంకల్పానికి నీరు పోస్తారో, నీరు దర్పణం అదే తిలోదకాలిస్తారంటారు గదా! వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఏవో సాకులు చెప్తూ ఉంటారు. ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ విజయాన్ని సాధించాలనుకున్న వాళ్ళు, వాళ్ళు అనుకున్న దానికి ఉడుం పట్టులాగా ఆహ్, మరి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విశ్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఎదగాలని ఉంటుంది. మరి ప్రతి దానిలో కూడా విజయం సాధించాలని ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళకున్నటువంటి బలహీనతలతో మీద అక్కడ యుద్ధం చేయలేక ఓడిపోతూ ఉంటారు. కానీ విజేతలు వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అలవాట్లని మార్చుకోవడానికని వాళ్ళెంతో కష్టపడి యుద్ధం చేస్తూ మరి ఆ శక్తిని పొందుతూ ఉంటారు. ఎవరైతే చివరి వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎవరివైతే అంకిత భావంతో వాళ్ళ యొక్క అలవాట్ల మీద యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళు విజయాన్ని పొందుతారు. ఉదాహరణకి కొన్ని కొన్ని పుస్తకాలు ఉదాహరణకి 'ద ప్రాఫిట్' 'ప్రాఫిట్' అనేటువంటి ఒక పుస్తకం ఉంది గదా! సో, అందులో మరి ఆయన ఖలీల్ జిబ్రాన్ గారు ఆ పుస్తకాన్ని మనకివ్వడం కోసం కనీసం 4 సంవత్సరాలట. అది మెరుగులు దాన్నెప్పుడు గూడా చెక్ చేస్తూ 4 సంవత్సరాలు దాన్ని మరి ఎంతో చక్కగా దాన్ని పూర్తి అంకిత భావంతో చేశారు. మరి దట్ ఈస్ ప్రొఫెట్ అనేది ఒకానొక అద్భుతమైన పుస్తకంగా తయారైంది. అలాగే ఎంతోమంది ఈరోజు కళాకారులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ గౌరవం ఎంతోమంది వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రతిభకి తర్వాత ఆ యొక్క ఆహ్, గౌరవం అనేదొచ్చింది. కానీ కళాకారులు ఎప్పుడు గూడా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత కోసం వాళ్ళు ఆ విధంగా ప్రయత్నిస్తారు. కానీ మీరు ఇచ్చేటువంటి బిరుదుల కోసము, గౌరవం కోసము కాదు అని సో, ప్రతి ఒక్కరిలో కూడా సృజనాత్మకత ఉంది. మనం చిన్నప్పుడు ఎప్పుడు కూడా మనందరిలో కూడా మనకి ఎంతసేపు చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. చాలా బాగా ఉండేవాళ్ళము. ఎప్పుడు గూడా ఆహ్, అందుకనే మనకి ఆ టైంలో సృజనాత్మకత అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనము పక్క పిల్లలతో ఎప్పుడైతే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వచ్చామో, అప్పుడు మనలో ఉన్నటువంటి సృజనాత్మకత పోయి ఆ కంపారిజన్ మూలాన మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులన్నీ గూడా నశించాయి అని ఎక్కడైతే ఏదైతే ఒక పని ఆనందంగా చేస్తామో అందులో సేవా భావాన్ని మనం ఇంక్లూడ్ చేసి, సేవను గూడా కలిపి మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, అక్కడ మీకు ఈ యొక్క మర్యాదలు, గౌరవాలు ఇవన్నీ మీకు తెలియకుండానే మీకు ఆటోమేటిక్‌గా అవన్నీ వస్తాయి. నేను అదే విధంగా చేశాను. ఆ విధంగానే నా బిజినెస్‌ని ఎంతో అద్భుతంగా నేను మలుచుకున్నాను అని ఈ మూడో వ్యక్తి చెప్తూ ఉంటారు. మరి ఆయన ఈ యొక్క ఈ పుస్తకమే ఏంటి అంటే 'ద 5 ఏఎం క్లబ్' అంటే ఉదయము మనల్ని ఏ విధంగా మనం మలుచుకోవచ్చు. ఎంత అద్భుతమైనది ఆ గడియలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం కోసమే ఈ పుస్తకం అంతా గూడా మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తూ ఉంటారనమాట. ఏమని 5 గంటలకు లేవడం అనేది దినచర్యలకి అది ఒక తల్లి వంటిది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మానవుడి ప్రతి ఒక్క ఇతర ప్రవర్తనను మెరుగుదిద్దగలిగింది ఆ ఒక్క ప్రవర్తనే. మనము గనక అద్భుతంగా ఎవరైతే మన యొక్క హ్యాబిట్స్‌ని ఎవరైతే మలుచుకోవాలి అని అనుకుంటారో, వాళ్ళు తప్పకుండా 5 గంటలకి లేవాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మరి అది మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులన్నింటినీ మేలుకొలిపి, అది మిమ్మల్ని అసాధ్యులుగా చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా మీ యొక్క శక్తిని, ఉత్తేజాన్ని, ఉన్నతిని అసలు ఎలాగా మీరు ప్రయోగించబోతున్నారో ఆ టైమే మిమ్మల్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఉదయము కూడా మీ మేధా సంపత్తిని వెదజల్లి, మీ సంభావ్యతా శక్తి విడుదల చేసి మహోన్నతమైనటువంటి ఫలితాల కోసము విస్తృత రంగాలలో ఆటలాడేందుకు అది ఒకానొక అద్భుతమైనటువంటి ఆ గడియలు అనేవి అద్భుతమైనటువంటి మహా అవకాశం అని చెప్తున్నారు. మీలో అపారమైన శక్తి ఆ ఉదయ కిరణాలతో మీకు దర్శనమిస్తుంది అని చెప్తున్నారు.
చూడండి మనకి ఇవన్నీ గూడా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారే. మరి పడుకోవద్దురా నైట్ మార్నింగ్ మీరు కావాలంటే మీరు కావాలంటే తినేసి, భోజనం చేసేసి అన్నీ అయిపోయాక మళ్ళా పడుకోండి. కానీ మరి మనకి చిన్నప్పుడు పడుకోనిచ్చేవారు కాదు. ఇప్పుడంటే అందరం 10 గంటల వరకు, 11 గంటల వరకు ఒక్కొక్కళ్ళకి అలవాటయిపోయింది. కానీ మరి చిన్నప్పుడు మరి పేరెంట్స్ ఒప్పుకునేవారు కాదు. పొద్దున్నే కంపల్సరీగా 6కే లేవాలనేవారు. అసలు అసలు 8 వరకు, 9 వరకు ఆ టైంకి అన్నీ చక్కగా స్నానము, టిఫిను అన్నీ అయిపోయాయి ఆ టైంలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క బిజినెస్ లో షిఫ్ట్‌లని, నైట్ షిఫ్ట్‌లని మనకేంటంటే, మనకి తెలియకుండానే ఈ ఉదయం అంతా కూడా నిద్రపోయేటువంటి స్థితిలోకి మనందరం వెళ్ళిపోయాం. దానివల్ల చూడండి మనం ఎంత శక్తిని కోల్పోతున్నామో అనేది కూడా మనకిక్కడ తెలుస్తుందనమాట. మరి ఎందుకంటే గత కాలంలోని బాధలు, ప్రస్తుతపు నిరాశలను కించపరచడానికి మీ యొక్క ప్రతిభ నొక్కడానికి మీ అంతరంగాల్లో ఎన్నో అసాధ్యాలు ఊపిరి ఆడకుండా చేయడానికి మీరు ఈ 5 గంటలకు లేచి మీరు అనుమతించండి అని చెప్తున్నారు. మీరు గనక ఈ మొట్టమొదటి గడియలు గనక ఇస్తే మిగతా ఆ డే అంతా కూడా ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఇంతే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనము 'డోంట్ వర్రీ' అనేటువంటి పుస్తకంలో గూడా మనం ఈ పాయింట్స్‌ను ఎంతో మరి ఆథర్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆయన గూడా మీరు ఏవైతే అతి విలువైనటువంటి విషయాలు మీ జీవితంలో అతి విలువైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని గూడా మార్నింగ్ చేయండి. ఏదైతే మీకు ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈవినింగ్ టైమింగ్స్‌లో చేయండి. ఈవినింగ్ ఎప్పుడు గూడా మిమ్మల్ని బాధ పెట్టేవి, మిమ్మల్ని అలజడి చేసే మాటలు అసలు వినకండి, వాటి జోలికి వెళ్ళకండి అని క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఆ మార్నింగ్ విశిష్టతని గూడా ఇక్కడ రాబిన్ శర్మ గారు చాలా చక్కగా క్లియర్‌గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. హ్మ్. ఆహ్ ఒక శిల్పి తను నిర్మించబోయే బొమ్మకు కావలసినటువంటి ముడిసరుకు చేతిలో పట్టుకున్నట్లు ప్రతి ఒక్కరూ కూడా ఒక అదృష్టాన్ని తమ చేతుల్లోనే పట్టుకుని ఉంటారు. ఆ ముడి సరుకుని మనం కోరుకున్న విధంగా మలచడానికి అవసరమైన ప్రావీణ్యం మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. చూడండి ఒక శిల్పి మరి ఆ బొమ్మకి కావాల్సినవన్నీ కూడా ఎలాగైతే తన దగ్గర పెట్టుకొని ఎలాగైతే ఆ శిల్పాన్ని ఎలా అయితే చెక్కుతాడో అలాగే మనందరం కూడా మనల్ని మనం ఎలాగ మలుచుకోవాలి అనేటువంటిదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. మనమే ఆ ప్రావీణ్యం మనం ఎలాగైతే చేరాలనుకుంటున్నామో దాన్ని మలుచుకునేటువంటి ప్రావీణ్యం కూడా మనలోనే ఉంది. సో, చెక్ చేసుకోండి అని చెప్తున్నాననమాట. కాబట్టి మనల్ని ఒక అద్భుతమైనటువంటి శిల్పంలాగా మనల్ని మనం అద్భుతమైనటువంటి దివ్యునిగా మలుచుకోవడానికి కావాల్సినటువంటి శక్తులన్నింటినీ మనము ప్రావీణ్యం సంపాదించాలి. వాటిని మేలుకొలపాలి అని చెప్తున్నారు. చూడండి మరి అంతా మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. ఇంకా మరి అయితే ఈ మూడో వ్యక్తి ఎవరైతే మనము ఈ యొక్క బిజినెస్ వుమెన్ అలాగే ఒకానొక కళాకారుడు వీళ్ళతో పాటు కొత్తగా వచ్చినటువంటి ఆ మూడో వ్యక్తి అనుకున్నాం గదా! ఆయన ఏం చేస్తాడంటే ఆయన బాడీ చూపిస్తాడనమాట. ఆయన ఆహ్, బాడీ చూపించగానే చాలా స్ట్రాంగ్‌గా ఒక ఎంతో దృఢంగా చాలా చక్కగా ఉంటుందనమాట. ఉండగానే ఏంటి ఎలాగా అంటే అవును ఇదేమి నాకేం హుష్ అంటే హుష్ అనేం నాకేం వచ్చేలేదు. ఈ యొక్క బాడీ షేప్ ఇదంతా నేను ఎంతో క్రమపద్ధతితో, ఎంతో శిక్షణతో, ఎంతో సహనంతో, ఎంతో పరిశ్రమతోనే ఇవన్నీ నేను సాధన చేశాను కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. చూసారా? మనందరం గూడా పైనివి 7 ప్యాక్, 8 ప్యాక్ ఇవన్నీ చూస్తూ ఉంటాం గదా! అవన్నీ వాళ్ళకి ఊరికనే ఏమి రావట్ల. వాళ్ళు దాని కోసము అవి ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు మానకుండా ఎంతో క్రమశిక్షణతో మరి మనలాగా మరి ఎక్కడా గూడా నిద్ర అనేటువంటి బద్ధకం అనేది లేకుండా క్రమశిక్షణతో ప్రతిరోజు గూడా దానికోసం వాళ్ళెంతో ట్రైనింగ్ ఇచ్చారు గాబట్టే నా బాడీ ఇలా తయారైంది. నాకేమి ఊరికనే ఓం ఓం ఉష్ అంటే వచ్చలేదని ఆయన గూడా మనకి చాలా చక్కగా చెప్తున్నారు. సో, ఈనాడు అందరికీ కూడా అద్భుతమైనటువంటి జీవితమే కావాలి. కానీ వసంతకాలం ఆరంభంలో దర్శనమిచ్చే పిచ్చుకలాగా అది హఠాత్తుగా దర్శనమివ్వాలని అందరికీ కోరిక. అంతే గదా! చూడండి. సడెన్‌గా అందరికీ కోరికలుంటాయి. కానీ
ఎవరు గూడా దాని కోసం ప్రయత్నించడానికి ఎవరు ముందుకు రారు. అందరికి ఏంటంటే సడెన్‌గా వాళ్ళ జీవితంలో అయిపోవాలని కోరుకుంటారు. అది ఎలాగవుతుంది అని చెప్తుందనమాట. తాము చెయ్యవలసినటువంటి శ్రమ తమ చుట్టూ ఉన్నవారు వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ చుట్టూతో ఉన్నవాళ్ళు వీళ్ళ కోసం చేయాలని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయనమాట. సో, ఇలా ఉన్నంత కాలం ఇప్పుడు ఏది జరగదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఫిజికల్‌గా కానివ్వండి, ఈవెన్ ఇన్ అవర్ ఫిజికల్ వరల్డ్ ఆర్ ఇన్ అవర్ స్పిరిచ్యువల్ వరల్డ్. స్పి ఈవెన్ మన భౌతిక జీవితంలో కూడా మనము ఏదైనా పొందాలి అంటే, ఈ ఒక జాబ్ కావాలంటే మనం ఎంతసేపు మనం దాని కోసం సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నామో, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ మనలో ఏం డెవలప్ చేసుకోవాలి అని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి జాబ్స్ ఒస్తాయి. కానీ నేనేం ప్రయత్నించను. నాకు ఆ రికమెండేషను లేకపోతే నాకు వాళ్ళు నా పేరెంట్సు వాళ్ళు నాకేదో ఒకటి చేసి ఇచ్చేసేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడూ విజయం సాధించలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే స్పిరిచ్యువాలిటీలో గూడా ఎవరైతే చక్కగా ధ్యాన సాధన చేసుకుంటారో, ఎవరైతే సిన్సియర్‌గా నేనిప్పుడు కారుణ్య సమూహంలో 1 అవరు కంపల్సరీగా కమిట్మెంట్ ఇస్తారా అంటే, చాలామంది నో, నో అని చెప్పి నేను రోజు కూర్చోలేను మేడం. సారీ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు సగం మందున్నారు. మనకి ఎలాగంటే స్పిరిచ్యువాలిటీలో గూడా మనం ఏం కష్టపడకూడదు. మనం గంటలు, గంటలు మనం కూర్చోకూడదు. ఎంతసేపు గురువు దగ్గరికెళ్ళాలి. ఆయన ఎనర్జీ మనకివ్వాలి. మనకేమో అన్ని ఫలితాలు వచ్చేయాలి. ఈ మనస్తత్వం ఉన్నంత సేపు మనల్నెవ్వరూ మార్చలేరు. ఈ యొక్క భౌతిక జీవితంలో కానివ్వండి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, ఎవరి శ్రమ వాళ్ళదే. ఎవరి కష్టం వాళ్ళదే మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి ధ్యానం చేయాలి. దానికి సంబంధించిన బుక్స్ చదవాలి. అలాగే మనం అందులో ఇంకా పరిణితి చెందాలంటే సేవ చేయాలి. దానికంటూ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అలాగే భౌతిక జీవితంలో మనం ఒకటి పొందాలి అంటే దానికి మనం శ్రమించవలసినటువంటివి కొన్నుంటాయి. సో, ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వస్తుంది కానీ ఏదైనా ఒక పని చేయమన్నప్పుడు నాకు ఇదొచ్చింది. లేకపోతే నేను ఏదైనా నేర్చుకోండిరా అని కష్టపడి పేరెంట్సు డబ్బులు కట్టారనుకోండి. అక్కడికెళ్ళగానే ఈరోజు డ్యాడీ వాళ్ళెవరు రాలేదు. అందుకనే వచ్చాను అంటారు. సో, అక్కడికెళ్ళితే ఏంటి రాలేదు అంటే ఇంకా నేను వేరే విధంగా ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఈ యొక్క ధోరణి మనలో అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఈయన గూడా చెప్తున్నారు. నాకేమి ఊరికనే రాలేదు. ఈ ఫిట్‌నెస్ ఇదంతా నాకేం ఊరకనే దాని కోసం నేనెంతో శ్రమించాను అని చెప్తున్నారు. మరి హ్మ్. ఆయన చెప్తున్నారు. నేను మాటలు చాలా తక్కువ మాట్లాడతాను. ఆయన మూడో వ్యక్తి చెప్తున్నారు. నేను మాటలు చాలా తక్కువ మాట్లాడతాను. నేను పని ఎక్కువ చేస్తాను. ఇది నాది ఒకానొక పాలిసీ అని ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను నా బాడీ ఫిట్‌నెస్ గురించి మీకు చూపించాను గదా! నా బాడీ ఫిట్‌నెస్ చూసినంత మాత్రాన మీకేమైనా వస్తుందా? మీకేమి రాదు కదా! అని వీళ్ళని చెప్తుందనమాట. సో, చూడడం మూలాన ఏమి కాదు. మీరు శ్రమించినప్పుడే వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ఈ యొక్క బాధితులు ఎవరైతే నేను గెలవలేకపోయాను, ఇలాగ అంటారంటే, వాళ్ళంటే ఆ టైంని ఎప్పుడు గూడా విందుల కోసము, వినోదం కోసము వాళ్ళు టైంని వేస్ట్ చేసేస్తా ఉంటారు. విజేతలెప్పుడు గూడా వాటి కోసము విందులు, వినోదాల కోసం కాదు, వాడి విద్య కోసం ఎప్పుడు గూడా పరితపిస్తూ ఉంటారు. ఎందుకంటే నాలెడ్జ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా విజేతలు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని కావాలని కోరుకుంటారో, మరి ఎవరైతే వాళ్ళ జీవితంలో పొందలేకపోయారో వాళ్ళెప్పుడు కూడా ఈ సాకులు చెప్పడము, అలాగే ఈ విందులు, ఈ వినోదము వీడి కోసం పరితపిస్తూ ఉంటారని మనకి క్లియర్‌గా చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు గూడా నాలాగా చక్కగా మీరు కూడా అవ్వాలి అనుకుంటే గనక మీరు కూడా ఈ 5 ఏఎం క్లబ్‌లో సభ్యులో చేరడానికి నేను స మీకు నేను మీరు మీలో ఆ యొక్క సిన్సియారిటీ అది ఉంటే గనక నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఈయన చెప్పేస్తుందనమాట. చెప్పేసి మీరు గనక ఈ యొక్క సీక్రెట్స్ మీరు గనక తెలుసుకుంటే గనక మీరు వారం రోజుల్లో చేయగలిగే దానికంటే కూడా మీరు చాలా తక్కువ సమయంలోనే మీరు మీ యొక్క పనులన్నింటిని గూడా మీరు పొందగలుగుతారు. కంప్లీట్ చేయగలుగుతారు. మీకు ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత ఇవన్నీ కూడా మరి మీకు సాధ్యమవుతాయి. సూర్యోదయానికి పూర్వ సమయం రోజుల్లో చాలా చాలా ప్రత్యేకమైనవి ఆ టైము అనేది చెప్తున్నారు.
కాబట్టి ప్రపంచంలో ఎవరైతే ఘన విజయాలు సాధించే వారందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేస్తారు. కాకపోతే చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఉన్నటువంటి నా యొక్క సామ్రాజ్యం నేను నిర్మించడానికి నాలో నేను ఎలాగా ఈ యొక్క ఈ ఉదయాన్ని ఎలాగ నన్ను నేను నా జీవితంలో మలుచుకున్నానో అది నేను మీకు కూడా చెబుతాను. నా జీవితాన్ని మార్చివేసినటువంటి మరి నా శ్రేయోభిలాషి నాకు నేర్పిందంత నాకు ఒక ట్రైనర్ ఉన్నారు నాకు. నాకు ఆయన ఎలాగైతే నాకు అన్నీ నేర్పించారో అవన్నీ కూడా నేను కూడా మీకు నేర్పుతాను. ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు. ఆహ్, మీరు అప్పుడు ఎంతో ఉత్సాహంగా సూర్యాస్తమయాలను చూడవచ్చు. మీరు సాగరంలో ఈతలు కొట్టవచ్చు. ఆ! మీరు మీ యొక్క జీవితము మరి నాట్యమాడుతూ ఉంటుంది. మీరు నా హృదయపూర్వక ఆహ్వానాన్ని మన్నించి, మీరు నా ఇంట్లో అతిథులుగా కూడా ఉండండి అని చెప్తున్నారు చూడండి. ఎంత పెద్ద ఆఫరో చూడండి ఈయనకి. ఈయనకి పెద్ద ఆఫరు. ఆయన ఏం చెప్తున్నారు? నేను ఒకానొక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌ని నేను. ఈ రోజుల్లో నాకొక ఏరోప్లేన్ ఉంది. నాకు ఇంత ఉంది. ఇవన్నీ చెప్తున్నారు. చెప్పుతూ ఏమని చెప్తున్నారు? నేను ఎలాగైతే నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారో నేనిప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తాను. సో, మీరు నాకు ఆ అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. చూడండి. ఈయన వేషం చూస్తేనేమో ఆ వారం రోజులు స్నానం చేయని వాళ్ళలాగా ఎలాగున్నాయి. కానీ ఆయన పెట్టుకున్న వాచ్ చూస్తే ఆయన పెట్టుకొని చూస్తేనేమో చాలా ఇదిగా ఉన్నాయి. వీళ్ళకేం అర్థం అవ్వటం లేదనమాట. సో, అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అని వీళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు? నేను నేర్చుకున్నవన్నీ నేను మీకు చెప్తాను. మీరు మరి నాకు ఇస్తారా? అని ఈయనే మళ్ళా అడుగుతున్నారు. సో, వీళ్ళకి సందిగ్ధంలో ఉన్నారనమాట. సో, ఏంటి? సందిగ్ధం ఏంటి? ఇందులో ఉన్నటువంటి రహస్యాలేంటి? అసలు ఆయన ఎందుకలా చెప్తున్నాడు? ఆ! వీళ్ళ డౌట్స్ వీళ్ళు నెక్స్ట్ ఆయన్ని ఎలాగా ఫాలో అవుతారా? అక్కడితో నో అని చెప్తారా? ఆ! అసలు ఎలా ఉంటుంది నెక్స్ట్ అనేది మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించిన రాబిన్ శర్మ గారికి, గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం.